హాయ్ ఎవ్రీవన్. ఒక అన్బాక్సింగ్ వీడియోతో వచ్చేసాను. అది ఏంటంటే ఇన్ఫ్రారెడ్ ఇండక్షన్ కుక్ టాప్. నేను దీన్ని అమెజాన్లో తీసుకున్నాను. ఎవరికైనా సరే అంటే ఎమర్జెన్సీలో మనకి కుక్ చేసుకోవాలనుకుంటే అంటే గ్యాస్ అయిపోతే ఆ టైంలో మనకి ఇది బాగా యూజ్ అవుతుంది. అయితే మనకి ఇప్పటివరకే తెలుసు ఇండక్షన్ స్టవ్ కోసం. అయితే ఇండక్షన్ స్టవ్ బెస్టా లేకపోతే ఇన్ఫ్రారెడ్ ఇండక్షన్ కుక్ టాప్ ఇది బెస్టా అంటే దేనికి అదే బెస్ట్ అండి. ఇప్పుడు మనకి రెండిట్లో డిఫరెన్సెస్ అయితే చూద్దాం. మనకి ఇండక్షన్ స్టవ్ అంటే తెలుసు అందరికీ, ఎప్పటి నుంచో ఉంది. సో దాంట్లో ఉన్న డిసడ్వాంటేజెస్ కొన్ని ఉన్నాయి, దీంట్లో కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అదేంటంటే ఆ స్టవ్ ఏంటంటే మనకి పైన ఆ టాప్ అనేది వేడెక్కదనమాట. సో మనం దాని మీద పెట్టే ఇండక్షన్ మీద పెట్టే ఒక పాత్రలు మాత్రమే వేడెక్కుతాయి. మనం ఏమైనా గిన్నెలు పెడితే అవే డైరెక్ట్గా వేడెక్కుతాయి, కానీ దాని మీద ఉన్న టాప్ వేడెక్కదు. సో మనకి దీంట్లో ఇన్ఫ్రారెడ్ ఇండక్షన్ కుక్ టాప్లో పైన మనకు అక్కడ రెడ్గా ఉంది కదండి, అదైతే వేడెక్కుతుంది. సో దాన్ని టచ్ చేయకూడదు అనమాట. సో టచ్ చేయకూడదని ఉంటుందన్నమాట. సో మిగతా పార్ట్ అంతా టచ్ చేయొచ్చు. మనకు అక్కడ ఉన్నాయి కదా ఇన్స్ట్రక్షన్స్, అవన్నీ టచ్ చేయొచ్చు. ఆ రెడ్గా ఉండేదాన్ని టచ్ చేయకూడదు అనమాట. సో మెయిన్ దీంట్లో ఉన్న ఇన్ఫ్రారెడ్ ఇండక్షన్ కుక్ టాప్ అందరూ కూడా ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకు అంటే దీంట్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్, దాంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే దీనిపైన మనం ఏ గిన్నెనైనా పెట్టుకోవచ్చండి. అంటే ఫ్లాట్గా ఉన్న ఏ గిన్నెనైనా, బాటమ్ అనేది ఫ్లాట్గా ఉంటే చాలన్నమాట. అంటే స్టీల్ పెట్టుకోవచ్చు, అల్యూమినియం పెట్టుకోవచ్చు, మట్టి పాత్రలు పెట్టుకోవచ్చు, ఐరన్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. మనకి ఇండక్షన్ స్టవ్లో అలా కాదు. దానికి ఇండక్షన్కి సంబంధించి కింద బాటమ్ ఉంటేనే మనకి అది వేడెక్కుతాయి అనమాట. సో మనం వంట చేయలేం. కానీ దీనిపైన అలా కాదండి, అది మెయిన్ అడ్వాంటేజ్. అందుకే అందరు దీన్ని ప్రిఫర్ చేస్తున్నారనమాట దాంతో కంపేర్ చేస్తే. సో మిగతావైతే దాంట్లో ఏంటంటే మనం అన్నిటికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ ఉండాలి. ఇక్కడ అన్నీ ఉంటాయన్నమాట దీనిపైన. అంటే రీహీట్ చేసుకోవడానికి మనం బార్బిక్యూ కూడా చేసుకోవచ్చు, చపాతీ కూడా చేసుకోవచ్చు అండి. దాంట్లో అయితే మనం అవేవి చేయలేం. కొన్ని అడ్వాన్స్డ్గా దీంట్లో ఉన్నాయన్నమాట. సో మీకు ఇది కావాలి అంటే కింద ప్రోడక్ట్స్లో వస్తుందండి, ఒకసారి చూడండి. మీకు కావాలంటే ఇది కాస్ట్ వచ్చి 4699 ఉంది అమెజాన్లో. నేనైతే దీన్నే ప్రిఫర్ చేస్తానండి. మనకి యూజ్ చేయడం, దాని ఇన్స్ట్రక్షన్స్ చూసారు కదా, ఆన్ ఆఫ్ ఉంటుంది. అలాగే కింద మనకి మినిమం మ్యాక్సిమం కూడా చేసుకోవచ్చు అనమాట. దాన్ని ఏమంటారు, టెంపరేచర్ని ఆన్ ఆఫ్ చేసుకొని మినిమం మ్యాక్సిమం కూడా చేసుకోవచ్చు. సో ఈ రెగ్యులేటర్లా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి యూజ్ చేయడానికి ఈజీ అనమాట, యూజర్ ఫ్రెండ్లీలా ఉంటుంది. సో అందుకే దీన్ని అందరూ ఈరోజు ప్రెజెంట్ ప్రిఫర్ చేస్తున్నారండి. నేను కూడా దీన్ని కొనుక్కోమని సజెస్ట్ చేస్తాను. మీకైతే కావాలి అంటే ప్రొడక్ట్స్లో ఉంటాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. ఇంకా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేనైతే ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.